జై చేనేత, జై చేనేత, చేనేత వస్త్రాలను ధరించండి, చేనేత వస్త్రాలను ధరించండి, చేనేత వస్త్రాలను ధరించండి. జై చేనేత, జై చేనేత, జై చేనేత. జై చేనేత, 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 చేనేత వస్త్రాలను ధరించండి, చేనేత వస్త్రాలను ధరించండి, చేనేత వస్త్రాలను ధరించండి. జై చేనేత, 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 జై చేనేత పురస్తుల తరఫున ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చేనేత సదస్సుకి జరుపుకోవడానికి ముఖ్య కారకులు ఎవరైతే మన జాతీయ పితామహుడు ప్రకట కోటయ్య గారు. ఈ చేనేత పైకి రావాలి అంటే సహకార సంఘాలు ఉండాలి. సహకార సంఘాలు లేదా చేనేత ముందుకు రాదు, అభివృద్ధి అవ్వదు, వెనకబడిపోయింది. ఈ మిల్లు వస్త్రాల మీద మనకు పోటీ ప్రపంచంలో చేనేత మనకు ముందుకు నడవాలంటే నడవదు. కాబట్టి సహకార సంఘాల ద్వారా రిబేట్లు ఇవి ఉంటాయి. కాబట్టి ఈ అన్నింటి మీద మనం ముందుకు నడిపించవచ్చని నిజంగా చేనేత మీద ఆధారపడిన వాళ్ళు ఎవరికి కూడా మంచి రోజులు లేవు, రాదు ఇవాళ. కానీ ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానివల్ల బాగుపడిపోవడం అన్నది కష్టం. మీ ఉత్పత్తి చేసిన వస్తువులు మేము వాడాలి, ప్రజలందరూ వాడుతుంటే మీరు బాగుంటారు. ఈ వాడటం మానేసి ఆ సౌకర్యాన్ని కూడా, చేనేత వస్త్రంలో ఉన్న సౌకర్యం కూడా ప్రజలకి తెలుపులేదు. అది మీరు అవగాహన కింద మన సొసైటీ ఉంది కాబట్టి ఎప్పుడన్నా ఏదో మన బైనామూర్తి తీర్థం జరిగినప్పుడు, దానం తీర్థం జరిగినప్పుడు ఒక చిన్న చిన్న ప్రోగ్రాంలో మీరు పెడితే కొనుక్కోమని, లేకపోతే ఈ వాడితే ఎలా ఉంటుందని మీరు కూడా కొంచెం ప్రచారం చేసుకోవాలి. నమస్కారం. స్వదేశ ఉద్యమానికి గుర్తుగా చేనేత కార్మికులకు కష్టాన్ని గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవం జరుపుకున్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత పరిశ్రమ. కావున ప్రతి ఒక్కరూ కూడా చేనేత వస్త్రాన్ని ధరించండి, చేనేత కుటుంబాలను కాపాడండి.